ప్రభుత్వాలు మారినా ప్రత్యేక రాష్ట్రం ఏర్పడినా గవర్నమెంట్ చదువుల తీరు మాత్రం మారటం లేదు. రిజల్ట్స్ ర్యాంకులపై పెడుతున్న శ్రద్ధ కాలేజీల్లో వసతులపై మాత్రం పెట్టడం లేదు. చదువులు ఎలా సాగుతున్నా కళాశాలలకు వెళ్లాలంటేనే భయపడాల్సిన పరిస్థితి వస్తోంది. క్లాస్ రూమ్లు సరిగ్గా ఉండవు, వాష్రూమ్లు క్లీన్గా ఉండవు. ఇలా ఒకటేమిటి ప్రభుత్వ కాలేజీల సమస్యలకు సెంటర్గా మారుతున్నాయి. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ అవస్థలపై బిగ్ టీవీ ప్రత్యేక కథనం. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని వేములవాడ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ 1980లో అంటే సుమారు 43 ఏళ్ల క్రితం నిర్మించిన ఈ భవనంలో ఆనాటి నుంచి ఇప్పటి వరకు వేలాది మంది విద్యార్థులు చదువుకున్నారు. రాష్ట్ర స్థాయిలో మంచి ర్యాంకులు సాధించిన రికార్డులు కూడా ఉన్నాయి. అంతెందుకు ఇటీవల రిజల్ట్స్ లో కూడా బైపీసీలో రాష్ట్ర స్థాయిలో 4వ ర్యాంక్, సిఎస్ఈలో 7వ ర్యాంకు సాధించి చదువుల్లో ప్రభుత్వ కాలేజీ విద్యార్థులకు ఏమాత్రం వెనుకబడలేదని నిరూపించారు. 2 ఎకరాల విశాలమైన ఈ కాలేజీలో పచ్చని చెట్లు, విశాలమైన గ్రౌండ్ ఉండటం దీని ప్రత్యేకత. అందుకే చుట్టుపక్కల గ్రామాల నుంచి కూడా విద్యార్థులు ఇక్కడ అభ్యసించేందుకు ఇష్టపడతారు. ప్రస్తుతం ఫస్ట్ ఇంటర్లో 191 మంది, సెకండ్ ఇయర్లో 216 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. అయితే ఇదంతా నాణానికి ఒకవైపు మాత్రమే. చదువులు, విద్యాబోధన మాత్రం బాగానే ఉన్నా కాలేజీలో వసతులు మాత్రం కానరావు. కనీస అవసరాలకు కూడా కష్టపడాల్సిందే. క్లాస్ రూములన్నీ శిథిలావస్థకు చేరుకున్నాయి. గోడలకు పగుళ్లు రాగా స్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపోతున్నాయి. దీంతో ఏ పెచ్చు ఎప్పుడు తమ తలపై పడుతుందో అనే భయంతో చదువులు సాగుతున్నాయి. ఇక కూర్చునేందుకు బెంచీలు కూడా సరిపడా లేవు. కిటికీలు, డోర్స్ అన్నీ చెదలపట్టాయి. వాష్రూమ్స్ ఉన్నా అవెందుకు పనికిరావు. ఒకవేళ క్లాసులు జరుగుతున్న సమయంలో బాత్రూంకి వెళ్లాల్సి వస్తే ఊర్లో సులభ్ కాంప్లెక్స్ కు వెళ్లాల్సిన దుస్థితి ఇక్కడ విద్యార్థులది. ఇక ప్రాక్టికల్స్ చేసుకునేందుకు సైన్స్ ల్యాబ్ లేదు. కనీసం లైబ్రరీ కూడా కనిపించదు. ఇప్పటికే తమ ఇబ్బందుల గురించి చాలాసార్లు అధికారులు, రాజకీయ నేతలకు మొర్రపెట్టుకున్నా పట్టించుకోలేదని విద్యార్థులు చెబుతున్నారు. చదువు బాగానే ఉంది కానీ మా కాలేజీలో మౌలిక సౌకర్యాలు సరిగ్గా లేవు, బాత్రూమ్స్ సరిగ్గా లేవు. ల్యాబ్ ఉంటేనే చదువు మంచిగా ఉంటుంది కదా, కానీ ల్యాబ్ సౌకర్యం సరిగ్గా లేదు. మాకు ల్యాబ్ సౌకర్యం కూడా కల్పించాలి. బెంచెస్ కూడా సరిగ్గా లేవు, కూర్చోవడానికి ఇబ్బంది అవుతుంది. కళాశాల ఎప్పుడు కూలిపోతుందో అన్న భయం వర్షాకాలంలో మాకు తప్పనిసరిగా ఉంటుంది. ఈ భవనాన్ని అభివృద్ధి చేయాలి. ఓవైపు రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావటం, మరోవైపు మన ఊరు మనబడి అంటూ తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పథకం. ఇవేవీ ఈ కాలేజీని బాగు చేయలేకపోయాయి. ఇకనైనా తమ కాలేజీని బాగు చేయాలని, అన్ని వసతులతో కూడిన కొత్త భవనం నిర్మిస్తే తరువాతి తరం వారికైనా ఉపయోగపడుతుందని విద్యార్థులు కోరుతున్నారు.